హ్యాపీ 3 months నాయనలు. హ్యాపీ 3 months నాయనలు. హ్యాపీ 3 months. హాయ్ చీటి తల్లి. హ్యాపీ 3 months. హ్యాపీ 3 months. అబ్బా హ్యాపీ 3 months. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. January 7th రోజు నైనాకి 3 months కంప్లీట్ అయ్యాయి. సో ఆ రోజు నేను తన డైలీ రొటీన్ని కూడా షేర్ చేసుకున్నాను అనమాట. అండ్ ఆల్సో ఈవినింగ్ ఒక చిన్న ఫోటోషూట్ కూడా చేశాను. సో అదంతా మీరు ఈరోజు వ్లాగ్లో చూస్తారు. Happy 3 months. Huh? ఎందుకే ఎత్తుకోవాలా వద్దు వద్దు. హలో గైస్, రైట్ నౌ టైం అయితే 10:15 అవుతుంది. సో ఇప్పుడు నైనాకి నేను అక్కడ స్పాంజ్ బాత్ ఇచ్చేస్తానమాట. అండ్ తనకి యూజ్ చేసే మాయిశ్చరైజర్ వచ్చి ఈ సెరావే బేబీ మాయిశ్చరైజింగ్ లోషన్ యూజ్ చేస్తున్నాము. అండ్ సో ఇప్పుడు ఇలా వాటర్తో స్పాంజ్ బాత్ ఇచ్చేస్తాను. ఆ తర్వాత ఈ లోషన్ అప్లై చేస్తాను అనమాట. అండ్ తనకి యూజ్ చేసే వైప్స్ అయితే క్రిక్లాండ్వి బేబీ వైప్స్ యూజ్ చేస్తున్నాము. ఇవి బాగా సెట్ అయ్యాయి. అండ్ ఎప్పుడైనా డైపర్ ర్యాష్ వస్తే మాత్రం ఈ ర్యాష్ ఫ్రీ యూస్ చేస్తున్నాను. నైనాకి తనకి ఒక 3 days ఉన్నప్పుడు చాలా సివియర్ ర్యాష్ వచ్చిందనమాట. అంటే మేము తనకి ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్స్ వాడాము. ఏదైతే ఫస్ట్ అవినో బాడీ వాష్, తర్వాత మసాజ్కి వచ్చేసి బర్డ్ బీస్ మసాజ్ ఆయిల్, అండ్ షాంపూ కూడా అవినో, ఇవన్నీ యూస్ చేసామన్నమాట. సో అలా రెగ్యులర్గా యూస్ చేస్తుంటే ఒక 1 weekకి తనకి ర్యాష్ అనేది చాలా సివియర్ అయిపోయింది. మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అస్సలు తగ్గట్లేదన్నమాట. ఫుల్ బాడీ అంతా కూడా రెడ్ కలర్ అయిపోయి చాలా బంప్స్ వచ్చాయి. సో ఏంటి ప్రోడక్ట్సే పడట్లేదు అనుకున్నాం. బట్ ఎందుకైనా మంచిది ఒకసారి డాక్టర్కి చూపిద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. సో డాక్టర్ ఏం చెప్పాడంటే, ఒకటి ప్రోడక్ట్స్ పడకపోవచ్చు, ఇంకొకటి తనకి మీరు క్లోత్స్ వాష్ చేసేటప్పుడు ఏ లాండ్రీతో వాష్ చేస్తున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. బేబీకి యూస్ చేసే లాండ్రీయే యూస్ చేయాలి, మన రెగ్యులర్ లాండ్రీ వాష్ యూస్ చేయకూడదు అని చెప్పారు. మేము నేత్ర టైంలో తనకి సపరేట్గానే వాష్ చేసాం. కానీ నైనాకి నేను సపరేట్గా వాష్ చేసిన లాండ్రీ డిటర్జెంట్ మాత్రం మనకి ఏది వాడుతున్నామో అదే వాడాను అనమాట. బై మిస్టేక్గా నాకు తెలుసు కానీ మర్చిపోయి వాడాను. సో ఆ రెండు ఒకసారి చేంజ్ చేసి చూడండి. అండ్ మీరు బాడీకి కూడా ఇమీడియట్గా మీరు ఏ ప్రోడక్ట్స్ కొత్త ప్రోడక్ట్స్ వాడే ముందు ఒక 1 week తనకి ఏం అప్లై చేయకండి. తర్వాత మళ్ళీ ఆ ర్యాష్ తగ్గిపోయాక అప్పుడు మళ్ళీ కొత్త ప్రోడక్ట్స్ అప్లై చేసి చూడండి అన్నారు. అలాగే మేము ఒక 3 products చేంజ్ చేశాక ఫైనలీ మాకు ఈ సెరావే బేబీ ప్రోడక్ట్ అయితే సెట్ అయింది. అండ్ లాండ్రీ డిటర్జెంట్ కూడా చేంజ్ చేసామన్నమాట. మేమిద్దరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడు నైనాకి ప్లే టైం అనమాట. సో నాప్ పడుకునే ముందు కాసేపు ఆడుకుంటుంది. అండ్ ఈరోజు సండే అవ్వడంతో నేత్ర, కార్తిక్ అందరం ఉన్నాం. సో అందరు తన చుట్టూ కూర్చొనే ఉంటాము. నేత్ర ఏదో ఒకటి డ్యాన్స్ చేయడం, ఆడుకోవడం ఏదో చేస్తూ ఉంటుంది. నైనా తనని మంచిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. సో ఇంకా తను ఎప్పుడైతే క్రాంకీ అవుతుందో అప్పుడు నేను ఈ రాకర్లో వేసి తనని పడుకోబెడుతున్నాను అనమాట. స్టార్టింగ్లో తనకి డేస్ అంటే ఒక 1 month ఉన్నప్పుడు అలవాటైంది రాకర్. ఇంకా అంతే అండి, రోజు డేలో ఈ రాకర్లోనే పడుకోబెట్టమని ఊరికే ఏడుస్తూ ఉంటుంది. వేరే ఎక్కడ ట్రై చేసినా ఆ రాకర్లోనే పడుకుంటుంది అనమాట. బట్ ఎనీవేస్ తను ఆడి మళ్ళీ నాప్లో ఒక 1.5 hour పడుకుంటుంది. బట్ చూడండి, ఈరోజు 1/2 hourకే లేచేసింది. ఇంకో లేచి ఎంత ఊపినా పడుకోపోవడంతో మేము మళ్ళీ మ్యాట్ పైన వేసాము. ఇటు తిరిగింది ఇప్పుడు.
ఎక్కడ పోతావు నాయనా? ఎక్కడ పోతున్నావు? నేను ఎక్కడ వేసినా ఎక్కడికి వచ్చినావు? వస్తలే ఏం కనిపిస్తుంది నీకు? సో ఈ మధ్య ముందుకు వెళ్ళి ఇలా క్రాల్ చేయాలి, లేకపోతే రోల్ వెనక్కి, అంటే ఇప్పుడు నేను ఏదైతే టమ్మీ టైం వేసాను కదా, సో అక్కడి నుంచి ఇటు సైడ్ తిరిగి పడుతుందన్నమాట. అలా ఇప్పటికి ఒక 3-4 టైమ్స్ పడింది. కానీ బెడ్ పైన ఉన్నప్పుడు తనకి ఈజీగా ఉండి తను పడుతుంది, కానీ ఈ మ్యాట్ పైన జారుతుంది అండ్ తను భయపడుతుంది కూడా పడడానికి. బట్ ఒక వేలో వేస్తే చుట్టూ తిరిగిపోతుందన్నమాట. అదే ఇక్కడ మీకు కూడా చూపిస్తున్నాను. అండ్ ఇంకా తనకు రాకపోతే పెద్ద పెద్ద సౌండ్స్ చేస్తూ ఉంటుంది. She loves you. You don't cry. You're happy now. సో రైట్ నౌ 12:30 అవుతుంది. ఫీడ్ చేయడానికి తీసుకొని వచ్చాను. అండ్ ఇప్పుడు ఫీడ్ చేస్తూ తనకి నెయిల్స్ కూడా ట్రిమ్ చేయబోతున్నాను అనమాట. దానికి నేను ఈ ట్రిమ్మర్ అయితే వాడుతున్నాను. దీని లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఎందుకంటే చిన్న పిల్లలకి నెయిల్ కట్టర్తో కట్ చేస్తూ ఉంటే నాకు కొంచెం భయం అనమాట. బేసికలీ కట్ చేయడము, ఎక్కడ నేను ఫింగర్ని కూడా కట్ చేస్తానేమో అని చెప్పి. బట్ ఈ ట్రిమ్మర్ అయితే చాలా బాగుంటుంది. జస్ట్ నెయిల్కి పెట్టి ఈజీగా ట్రిమ్ చేసేయచ్చు భయం లేకుండా. నేను వీక్లీ 2 అయితే తనకి నెయిల్స్ ట్రిమ్ చేస్తాను. ఇలా ఫీడ్ చేస్తూ మెల్లిగా ట్రిమ్ చేసేస్తాను అన్నమాట. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, బ్రెస్ట్ మిల్క్తో పాటు డైలీ వన్స్ ఈ వైటమిన్ డి డ్రాప్స్ కూడా ఇస్తూ ఉంటాను. సో బ్రెస్ట్ పైన వేస్తాను, తను మిల్క్ తాగేటప్పుడు దాంతోపాటు ఈ డ్రాప్స్ కూడా తాగేస్తుంది అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు ఇంకా క్రాంకీ అయిపోయింది, చాలాసేపు మధ్యాహ్నం కూడా పడుకోలేదు కదా, ఇప్పుడు నేను తనని పడుకోబెడుతున్నాను. నైనాకి 3 months కాబట్టి తనకి మేము కేక్ చేస్తున్నాము. ఎనీహౌ తను కేక్ తినదు, కానీ ఎవ్రీ మంత్ తన కోసం కేక్ చేసి మేము తినేస్తాం అనమాట. ఎనీవే మా ఇంట్లో అందరికీ హోమ్ మేడ్ కేక్ అంటే చాలా ఇష్టము. మా అందరికన్నా ఎక్కువ ఎక్సైట్ అయ్యేది నేత్ర. తనకి కేక్ తినడమే కాదు, ఈ బేకింగ్ టైంలో కూడా చాలా ఎంజాయ్ చేస్తుంది. నా చేయి పట్టుకొని నేను చేసిన ప్రతి దాంట్లో నాకు హెల్ప్ చేయాలి, తనే చేస్తున్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. సో నేను కూడా ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. నేను ఎప్పుడైనా తను మర్చిపోయినా నేను తనని పిలిచి తనని పక్కన నిల్చోబెట్టుకొని కేక్ బేక్ చేస్తానన్నమాట. అండ్ ఇప్పుడు నైనాకి ఫోటోషూట్ అన్నాను కదా, దానికి నేను ఇలా బోర్డ్ తయారు చేస్తున్నాను. సో దీనిపైన 3 months ఓల్డ్ అని పెట్టేసి ఒక చిన్న కాట్ లాగా రాస్తున్నాను ఆ మంత్కి రిలేటెడ్. నేత్ర కూడా ఎవ్రీ మంత్ ఈ బోర్డ్తోనే ఫోటోషూట్ చేశాను అనమాట. ఇంక ఇప్పుడు నైనాకు కూడా దీంతోనే చేద్దాము, ఇదైతే ఈజీ, ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఆలోచించకుండా ఈజీగా ఉంటుందని చెప్పి ఎనీహౌ నా దగ్గర బోర్డు ఉంది కదా అని ఇదే పెడుతున్నాను. సో నేను కేక్ ఆ తర్వాత అవన్నీ చేసేలోపు నైనా లేచేసింది. ఇంక ఇప్పుడు మళ్ళీ తన ఫీడ్ టైం అనమాట. బట్ ఈరోజు నేను ఫోటోషూట్ అనుకున్నాను కాబట్టి ఫస్ట్ వెళ్ళి తనకి ఫీడ్ చేసి ఆ తర్వాత తనని మంచిగా రెడీ చేస్తాను. ఏం చేస్తున్నావు చెల్లి?
ఇలా నా 3 మంత్స్ నయన బంగారంని రెడీ చేసేసాను. మంచిగా ఫొటోస్ కూడా వచ్చాయి. సో, వీడియో ఎండింగ్‌లో ఫొటోస్ పెట్టాను చూడండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో నన్ను ఫాలో అవ్వకపోతే ప్లీజ్ డూ ఫాలో మీ. అక్కడ ఇంకా వేరే వేరే అప్డేట్స్ అవన్నీ కూడా పెడుతూ ఉంటాను. అమ్మో! అంగు. ఓయ్! ఉచ్చులు. ఓన్ సంగతి. ఓ సంగతి. ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు నేను నయనకి మసాజ్ చేస్తాను. మసాజ్కి నేను వర్జిన్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను అనమాట. తనకి నేను ఒక 2-3 ఆయిల్స్ ట్రై చేశాను. సెటాఫిల్ ఆయిల్ ఒకటి, ఆల్మండ్ ఆయిల్ ఒకటి ట్రై చేశాను. మసాజ్ ఆయిల్స్ అవి అస్సలు సెట్ కాలేదు. వాటి వల్ల అసలు ర్యాష్ వచ్చింది కదా, అలా వచ్చిందనమాట. ఆ తర్వాత ఈ కోకోనట్ ఆయిల్ ట్రై చేయగానే ఇది సెట్ అయింది. సో ఈ ఆయిలే ఇప్పుడు దీంతో మసాజ్ చేస్తాను. అండ్ బాత్కి కూడా డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాడాము. అగైన్ సెటాఫిల్, తర్వాత ఎవినో, ఇంకా బర్డ్ బీ. సో ఇలా 3 షాంపూస్ వాడాము. ఆ 3 కూడా సెట్ కాలేదు తనకి. ఆ తర్వాత ఫైనలీ సెట్ అయింది ఈ సెరావే బేబీ వాష్ అండ్ షాంపూ. అదే మాయిశ్చరైజర్ కూడా యూజ్ చేస్తున్నాం, సెరావే మాయిశ్చరైజర్ కూడా. న్యూ బార్న్స్ నుంచి మసాజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ గ్రోత్కి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ మసాజ్ వల్ల వాళ్ళ మజిల్స్ కూడా మంచిగా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు మసాజ్ చేయించినప్పుడు. ఎప్పుడైనా మీ పిల్లలు నిద్రపోవట్లేరు, క్రాంకీగా ఉన్నారు అంటే ఒక 5 minutes అన్న మసాజ్ చేయండి, హాయిగా పడుకుంటారు. అండ్ స్నానం చేసిన తర్వాత కాసేపు మళ్ళీ ఆడుకొని ఇంకిప్పుడు పడుకుంది. నెక్స్ట్ మళ్ళీ 8-9 అలా లేచి ఫీడ్ తీసుకొని మళ్ళీ పడుకుంటుంది. ఎప్పుడైనా డిస్టర్బ్గా ఉంటే నిద్ర సరిగ్గా పోదు. ఎవ్రీ 1 hour అలా లేస్తూ ఉంటుంది నైట్ టైమ్స్. అదర్వైజ్ ఎవ్రీ 3 hours ఫీడ్ తీసుకొని పడుకుంటుంది అనమాట. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో అండి. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్.